భారత వస్తువులపై 25% సుంకాలు విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని చెప్పారు. చాలా కాలంగా భారత్ తమకు మిత్ర దేశంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. అయినప్పటికీ భారత్ విధిస్తున్న అధిక సుంకాల కారణంగా ఇన్నేళ్లలో అమెరికాతో చాలా తక్కువ వాణిజ్యం జరిగినట్టు చెప్పారు. అమెరికా విధించిన 25% సుంకాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. భారత్పై వీటి ప్రభావం ఎలా ఉండొచ్చు, ఏ రంగాలపై ఉండొచ్చు అనే అంశాలపై మరింత సమాచారం అంతర్జాతీయ వాణిజ్య నిపుణులు సుబ్బారావు గారిని అడిగి తెలుసుకుందాం. సుబ్బారావు గారు నమస్తే అండి. అలాగే ట్రంప్ విధించిన సుంకాలను మీరు ఎలా చూస్తారంటారు? ట్రంప్ విధించిన సుంకాల వల్ల ఫార్మా ఇండస్ట్రీ, టెక్స్టైల్, ఆటో కాంపోనెంట్స్, డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికామ్ అండ్ ఎలక్ట్రిక్స్ అండ్ ఆటోమొబైల్, కెమికల్ ఈ సెక్టార్స్ కి కొంత ఎఫెక్ట్ ఉండొచ్చు. ఎందుకంటే చాలా కాంపిటేటివ్ లో ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది జరుగుతూ ఉంటది. బట్ ఇది 25% ప్లస్ పెనాలిటీ డ్యూ టు బయింగ్ రష్యన్ ఆయిల్ అని అనడం వల్ల ఇంకొంచెం ఇది ఎక్కువ అవుతుంది. అయితే నెగోషియేషన్స్ కంటిన్యూ అవుతుండడం వల్ల ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లో ఇవాళ కాకపోతే ఆగస్ట్ 15 బిట్వీన్ 20th ఒక నెగోషియేషన్ కి వస్తే మళ్ళా ఇది తగ్గించి రివైజ్ చేయడం అనేది జరగచ్చు. ఎందుకంటే ఈ టారిఫ్ పెరగడం వల్ల ఇండియన్ ఇండస్ట్రీయే కాకుండా అమెరికన్ కన్స్యూమర్ కూడా ఎఫెక్ట్ అవుతాడు. అమెరికన్ కన్స్యూమర్ కూడా ప్రొడక్ట్ ప్రైస్ అనేది పెరుగుతుంది. ఇట్ ఈస్ ఎ బర్డెన్ టు ది అమెరికన్ కన్స్యూమర్ ఆల్సో. కాబట్టి ఇట్ ఈస్ ఓన్లీ ఏ షార్ట్ టర్మ్. ఎందుకంటే ట్రంప్ మెనీ టైమ్స్ చెప్పేది ఏంటంటే ద హైయెస్ట్ టారిఫ్ ఇన్ ది వరల్డ్ ఇండియా అని అనుకుంటాడు ఆయన. అయితే ఇండియన్ సిచ్యువేషన్, ఇండియన్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో, రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా ఇంపోజ్ చేయొచ్చు. అయితే ఇండియా కూడా చాలా ఐటమ్స్ లో టారిఫ్స్ ని తగ్గించింది, బెటర్ గా ఆఫర్ చేస్తుంది. వాళ్ళు చాలా ప్రొడక్ట్స్ ని ఇంపోర్ట్ చేసుకోవడానికి కూడా పెర్మిషన్ ఇస్తుంది. ఇది నా అభిప్రాయం ప్రకారం ఒక 15-20 రోజుల్లో ఒక ఫైనల్ కన్క్లూజన్ కి వస్తుంది అని అనుకుంటున్నాము. ఇది 25 నుంచి ఈజీగా 10-15 మధ్యలోకి 10 to 15% వరకు తగ్గచ్చు ఒకసారి అగ్రిమెంట్ అయ్యాక. ఇంకా అగ్రిమెంట్ అయ్యాక ఇట్ విల్ బి స్టాండ్ ఫర్ ది 3 to 5 years ఉండొచ్చు. అలాగే ఏ రంగాలపై సుంకాల ప్రభావం ఉండే అవకాశం ఉందంటారు? పర్టికులర్ గా ఫార్మా సెక్టార్, టెక్స్టైల్ సెక్టార్, ఆటో కాంపోనెంట్స్. చాలా అమెరికన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీకి ఆటో కాంపోనెంట్స్ కానీ, పర్టికులర్ గా ఫార్మా ఇండస్ట్రీ ఆల్మోస్ట్ 30% ఆఫ్ యుఎస్ ఫార్మా ఇండస్ట్రీ నీడ్స్ ఆర్ ఫుల్ఫిల్లింగ్ బై ది ఇండియన్ ఫార్మా ఇండస్ట్రీ. కాబట్టి ఈ రెండింటికి బాగా గట్టిగానే ఎఫెక్ట్ ఉండొచ్చు ఇది టారిఫ్స్ అయితే. మరోవైపు 25% సుంకాలంటే మరి చాలా ఎక్కువ కదా. ఇలా విధించడానికి ట్రంప్ చెబుతున్న కారణాలు ఏమిటంటారు? ట్రంప్ చెప్పే కారణాలు ఏంటంటే చాలా రోజుల నుంచి నెగోషియేషన్ అవుతుంది, ఒక స్టేజ్ కి రాలేదు ఇంకాను. కాబట్టి ఆగస్ట్ 1 డెడ్ లైన్ పెట్టి ఇచ్చేస్తుంది. ఎందుకంటే నెగోషియేషన్ అనేది రెండు గవర్నమెంట్స్, రెండు పక్కల ఇండస్ట్రీస్, చాలా విషయాలు ఉంటది. అది అతనికి తెలుసు. కాకపోతే అతను ఆ విధంగా థ్రెట్ ఇస్తూ ఉంటాడు. ఇప్పటికి చాలా కంట్రీస్ కి చాలా సార్లు మనం ఈ మధ్య చైనాతో చూసాము, యూరోప్ తో చూసాము. కాబట్టి దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఈ థ్రెట్ ఇట్ ఈస్ ఓన్లీ ఏ షార్ట్ టర్మ్. అది మళ్ళా రివైజ్ చేస్తాడు, తగ్గుతుంది. ఎందుకంటే మన గురించి కాకపోయినా వాళ్ళ అమెరికన్ కన్స్యూమర్, అమెరికన్ ఇండస్ట్రీ గురించి అన్నా అతను టారిఫ్లు అనేవి తగ్గించాలి. ఆ తగ్గించి టైం వరకు కొంత ఎఫెక్ట్ అనేది ఉండొచ్చు. అలాగే సార్, వాణిజ్య చర్చలు జరుగుతున్న ఈ సమయంలోనే ట్రంప్ సుంకాలు విధించడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? అంటే ఒకటి ఏంటంటే రష్యా నుంచి మనం ఆయిల్ ఇంపోర్ట్ చేస్తున్నాము, దాన్ని కొంత కంట్రోల్ చేయడానికి ఒకటి. రెండోది ఏంటంటే థ్రెట్ ఇవ్వడం వల్ల మన క్విక్గా టారిఫ్స్ కొంతవరకు తగ్గించి ఇమీడియట్ గా కాంప్రమైజ్ అవుతాం అన్న భ్రమలో ఒకటి ఉండొచ్చు ఆయన. అయితే ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. మనకి డొమెస్టిక్ మార్కెట్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. కాబట్టి మనం అంత భయపడాల్సింది ఏమీ లేదు. మనం ఎందుకంటే ఆల్టర్నేటివ్ మార్కెట్స్ అనేవి కూడా మన ఇండియన్ ఇండస్ట్రీ సెర్చ్ చేస్తూ ఉంది. ఎందుకంటే ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి గత 6 నెలల నుంచి కూడా ఈ టాక్స్ అనేవి జరగడంతో ప్రతి ఇండస్ట్రీ కూడా ఆల్టర్నేటివ్ అనేది థింక్ చేస్తూ ఉన్నారు. కాకపోతే కొంత ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే పెద్ద మార్కెట్, రిచ్ కంట్రీ, హ్యూజ్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి కాబట్టి.
ఇది ఏంటంటే ఈ విధంగా థ్రెట్ ఇవ్వడం వల్ల కన్క్లూజన్ వస్తాం అనేది అతని అభిప్రాయం అని చెప్పచ్చు. మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ ముందున్న మార్గాలు ఏమై ఉంటాయంటారు? భారత్ ముందున్న మార్గాలు రెండు. ఒకటి మన సెల్ఫ్ సఫిషియెంటీ, ఆత్మ నిర్భర్ భారత్, అది ఒకటి. రెండోది మనం ఆల్టర్నేటివ్ మార్కెట్స్ ని ఐడెంటిఫై చేసి, ఎందుకంటే ఎంతమంది అన్నా ఇట్ ఈస్ నాట్ మోర్ దెన్ 25%. వాల్యూమ్ అయితే ఎక్కువే, కాకపోతే మనకి ఆల్టర్నేటివ్ మార్కెట్స్ అని ఉన్నాయి. ఇవాళ యూరోప్ కానీ, రష్యా కానీ, ఇటు ఆఫ్రికన్ కంట్రీస్ కానీ, ఇటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సైడ్ కానీ వీ హ్యావ్ ది లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ మనకి. అయితే ఆ కొత్త మార్కెట్ ని ఐడెంటిఫై చేయడం, అక్కడ ఎక్స్పోర్ట్ చేయడం ఎంత టైం పడుతుంటది. ఇలాంటి దీని వల్ల ఏంటంటే ఇమీడియట్ గా స్టాక్ మార్కెట్ మీద కానీ, ఇండస్ట్రీ మీద కానీ ఎఫెక్ట్ ఇది ఉంటుంది. బట్ ఇదంతా కూడా ఆల్రెడీ ఇండియన్ ఇండస్ట్రీ, ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఈ ట్రంప్ ఎప్పుడు ఏం చేస్తాడు అనేది ఎవరికి తెలియదు. ఏ రకంగా మాట్లాడతాడు, ఏం చేస్తాడు, ఎప్పుడు మారుస్తాడు అనేది. అయితే ఇప్పటి వరకు మనం చూసిన దాని ప్రకారం ఏంటంటే అతను ఎంత ఫాస్ట్ గా మాట్లాడతాడో అంత ఫాస్ట్ గా బ్యాక్ కూడా వస్తాడు. కాబట్టి మన కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు వర్క్ చేస్తున్న దాని ప్రకారం, మన టీం వర్క్ చేస్తున్న ప్రకారం మాక్సిమం 15 to 20 days లో ఇది ఫైనల్ గా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది జరుగుతుందని భావిస్తున్నాను. ధన్యవాదాలు సుబ్బారావు గారు.